లక్ష్మి, దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్. దాంట్లో బివి రాజు గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. కళ్యాణి మేడానికి కూడా ధన్యవాదాలు. ఇంకా మేము రానున్న జరిగిపోయిన గతంలో చాలా పనులు చేయడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ముందుకు వెళ్ళి పనులు చేయడం జరిగింది. అలానే ఇంకా కూడా ముందు అక్కలతోనే చెల్లెలతోనే అందరితో కూడా కలిసి పనులు చేస్తానని సారు నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు. సారుకి ధన్యవాదాలు అసలు చెప్పుకోలేను. ఇంకా మీ అందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటూ ఇంకా మిమ్మల్ని కూడా నేను ముందుకు తీసుకువెళ్తాను. ఇంకా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా చేద్దామని, మహిళల కోసం ఏదైనా ముందుకు మన దిశ ఉంది. దిశ తరపు నుంచి మేము ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతాము, చేస్తాము. అందరం కూడా కలిసి కట్టుగా ఉండి పని చేసుకుంటాము. మనము ఆడపిల్లల కోసం ఇది దిశ ఫౌండేషన్ రాజు గారు దీన్ని చేశారు. కాబట్టి దిశ అంటే ఆడపిల్లలు కాలేజీలో కానీ మరి స్కూళ్ళల్లో కానీ పోయి మనము దిశ అంటే ఏంటో తెలియజేయాలి. నేను కోరుకునేది ఒకటే, ఇది మాత్రం పక్కా చేయాలి. కొంతమంది దిశ అంటే ఏంటో తెలియదని కూడా అంటున్నారు. కాబట్టి మనం కాలేజీలలో ఫస్ట్ స్కూళ్ళల్లో మండలం టౌను జిల్లాలలో కమిటీలు వేసుకుంటూ పోతే మన దిశ అంటే ఏంటో తెలియాలి, ముందుకు సాగాలని కోరుకుంటూ మా రాజుగారికి, మా కళ్యాణి మేడం గారికి, ప్రత్యేకంగా లక్ష్మి గారికి, బొల్ల మర్ణ గారికి, మరి మంజుల గారికి, మరి ప్రేమమ్మ గారికి, అన్నపూర్ణ గారికి, మరి శారద గారికి, మాలతి గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ప్రొటెక్షన్ హెల్పేజ్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షురాలని ఇక్కడ కూర్చున్న నా అక్కలకి, నా చెల్లెలకి అందరికీ నమస్కారం. దిశ అంటే మహిళలకు సంబంధించింది. దిశ ప్రొటెక్షన్ ఏది కానీ మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఈ దిశ ప్రొటెక్షన్ హెల్పేజ్ ఫౌండేషన్ అనేది రావటం జరిగింది. అదేవిధంగా మణిపూర్లో జరిగిన విషయం గురించి కూడా చాలామంది ఈ ర్యాలీలు చేయటం, రాజకీయ నాయకులు కూడా మేమున్నామమ్మా మీకు సపోర్ట్ చేస్తాం అని అంటవరకే కానీ ఎవరు ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి మాకు మహిళల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు కానీ మరి ఎన్ని చట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఏది చేసినా కూడా ఇగో అమ్మ మేమున్నాము మహిళలకని మాకెవ్వరు చెప్పినోళ్ళు లేరు. మా రాజుగారు, మా అన్నయ్య గారు ప్రతి ఒక్క జిల్లాలో అమ్మ ప్రతి ఒక్క ఆడపడుచుకి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.